మూత్రనాళం సన్నగా మారినప్పుడు చాలా సాధారణంగా అత్యంత సహజంగా జరిగిపోవాల్సిన మూత్ర విసర్జన ప్రక్రియ అత్యంత బాధాకరమైన అనుభవంగా మారుతుంటుంది. మూత్రధార చాలా సన్నగా వస్తూ ఉంటుంది. విసర్జన ఒక పట్టాన పూర్తవదు. ఈ సమస్యలకు తోడు మూత్రంలో మంట కూడా బాధిస్తూ ఉంటుంది. మూత్రనాళం ఎందుకు సన్నగా మారుతుందో, సన్నగా మారిన మూత్రనాళానికి చికిత్స ఎలా ఉంటుందో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. స్ట్రక్చర్ ఆఫ్ యురెత్రా అంటే ఏంటి? మూత్రనాళానికి సంబంధించినటువంటి కొన్ని వ్యాధుల వలన మూత్రనాళం యొక్క పరిణామము కొన్ని సెగ్మెంట్స్లో, అంటే ఈ స్ట్రక్చర్ యురెత్రా అనే సెగ్మెంట్స్ ఏవైతే ఉంటాయో అక్కడ అది కుంచుకుపోతుంది. నార్మల్గా మూత్రనాళం అనేది ఒక 25 సెంటీమీటర్ల పొడవు ఉంటుంది. ఈ మగవారి మూత్రనాళాన్ని మేము పినైల్ యురెత్రా అని, బల్బార్ యురెత్రా అని చెప్పేసి, మెంబ్రేనస్ యురెత్రా అని, ప్రాస్టెటిక్ యురెత్రా అని చెప్పేసి 4 రకాలుగా విభజిస్తాము. ఈ స్ట్రక్చర్ యురెత్రా అనేది ఎక్కువ శాతం ఈ బల్బార్ యురెత్రా అనే పార్ట్లో మనకు వస్తూ ఉంటుంది. రేర్గా అప్పుడప్పుడు ఆడవారి మూత్రనాళంలో కూడా, ఆడవారి మూత్రనాళం 4 సెంటీమీటర్లు మాత్రమే ఉంటుంది. వారిలో కూడా ఎప్పుడైనా ఈ స్ట్రక్చర్ అంటే ఆ ట్రాక్ కుంచుకుపోవటం, ఈ ట్రాక్ ఎక్కడైతే కుంచుకుపోతుందో అక్కడ నారోనెస్ అయిపోయి మనకు మూత్రం అవుట్ఫ్లో రావటానికి ఇబ్బంది కలుగుతుంది. సో అది స్ట్రక్చర్ యురెత్రా అనేది అనమాట. మూత్రనాళం ఎందుకు సన్నబడుతుంది? స్ట్రక్చర్ యురెత్రా అనేది అరుదుగా కంజనైటల్, అంటే పుట్టుకతోనే కొద్ది మంది లోపల ఈ మూత్రనాళము నారోనెస్ ఉంటుంది. రెండో కారణం అనగా ఈ ఏదైనా కానీ మూత్రనాళానికి సంబంధించిన వ్యాధులు అంటే ఇన్ఫెక్షన్స్, అవి సుఖ వ్యాధులు కావచ్చు లేదా నార్మల్ ఇతరత్ర ఇన్ఫెక్షన్స్ కావచ్చు, వచ్చినప్పుడు ఆ మూత్రనాళం ఏరియా డ్యామేజ్ అయ్యి అది హీలింగ్ ప్రాసెస్లో ఆ ఏ ఏరియాలో అయితే ఇన్ఫెక్షన్ వచ్చిందో ఆ ఏరియా అంతా కూడా మూసుకుపోయే అవకాశం ఉంటుంది. మూడో కారణముగా ఈ యాక్సిడెంటల్గా కానీ ఏదైనా ఇంజురీస్ ఈ స్ట్రక్చర్ యురెత్రాకి చాలా మటుకు మేము ఈ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్లో, సో లేకుంటే ఈ సైక్లింగ్ చేసేటప్పుడు ఆ స్లిప్ అయి పడిపోవటం వల్ల ఆ మూత్రనాళానికి డ్యామేజెస్ అవటం కానీ, మ్యాన్ హోల్స్లో ఎప్పుడైనా అది స్లిప్ అయి పడ్డప్పుడు ఆ పెరీనియం అనే భాగానికి మనకి ఏదైనా దెబ్బ తగిలినప్పుడు కానీ, ఇటువంటి ఏదైనా యాక్సిడెంటల్ ఇంజురీస్ వలన కూడా ఈ మూత్రనాళం అనేది డ్యామేజ్ అవుతూ ఉంటుంది. ఈ డ్యామేజ్ ఎప్పుడైతే యాక్సిడెంటల్గా మనకు మూత్రనాళానికి దెబ్బ తగులుతుందో ఆ డ్యామేజ్ అయిన పోర్షన్ అంతా కూడా కంప్లీట్గా కుంచుకుపోతుంది. అప్పుడు అది స్ట్రక్చర్గా ఫార్మేషన్ అవుతూ ఉంటుంది. మూత్రనాళం సన్నబడితే తలెత్తే సమస్యలేంటి? మూత్రనాళం కుంచుకుపోయినప్పుడు పేషెంట్ అన్న వారికి ఈ యూరిన్ ఫ్లో అనేది ధార తగ్గిపోతుంది. వాళ్ళు యూరిన్ పాస్ చేయాలన్నప్పుడు ఎక్కువ సమయం తీసుకుంటారు. తర్వాత ముక్కి ప్రెషర్ ఇచ్చి మూత్రం పోసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మూత్రం పోసుకున్న తర్వాత కంప్లీట్గా మూత్రం ఎంటీ కాకుండా యూరిన్ బ్లాడర్లో మూత్రము మిగిలిపోయే అవకాశం ఉంటుంది. కొద్ది మందిలో మూత్రంలో ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మూత్రం మంటగా రావటం, ఎక్కువసార్లు రావటం సో జరుగుతూ ఉంటుంది. మూత్రంలో ఒక్కొక్కప్పుడు కొంచెం బ్లడ్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ మూత్రము కొద్ది మందిలో ఆగి ఆగి రావటం కూడా జరుగుతూ ఉంటుంది. దీని కాంప్లికేషన్స్గా ఎప్పుడైతే మూత్రనాళం చాలా రోజులు కుంచుకుపోయి మూత్రం సంచి అనేది సరిగ్గా ఎంటీ కాకున్నప్పుడు సెకండరీగా స్టోన్స్ అనేటివి కూడా మూత్రం సంచిలో ఫార్మేషన్ అయ్యే అవకాశం ఉంటుంది. స్ట్రక్చర్ యురెత్రా అన్నది ఏర్పడిన తర్వాత మన యూరిన్ అనేది బ్లాడర్లో ఉన్నది ఫ్రీగా బయటికి పోవటానికి ఆస్కారం లేదు. అప్పుడు సెకండరీగా మనకేమవుతుంది, ఈ బ్లాడర్ మీద ఎక్కువగా ప్రెషర్ పడుతుంది. ఈ బ్లాడర్ యొక్క మజిల్స్ అన్నీ కూడా హైపర్ట్రోఫీ అయిపోతాయి, మందం పెరుగుతుంది. ఈ మూత్రం సంచి ఒక్కోసారి దాని యొక్క కెపాసిటీ కూడా నార్మల్ కంటే కూడా విపరీతంగా పెరుగుతుంది. మూత్రం సంచిలో ప్రెషర్ అనేది ఎక్కువ పెరిగినప్పుడు ఒక్కొక్కసారి అది కిడ్నీస్కి కూడా ట్రాన్స్మిట్ అవుతుంది.
ఈ మూత్రం సంచిలోని ప్రెషర్ కిడ్నీస్కి ట్రాన్స్మిట్ అయినప్పుడు ఆ కిడ్నీస్లో ప్రెషర్ పెరిగితే అప్పుడు కిడ్నీల పనితనం కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఈ మూత్రము సంచికి స్ట్రక్చర్ అడ్డు రావటం వలన పేషెంట్లు అనేక రకమైనటువంటి ఇబ్బందుల్ని ఎదుర్కొంటూ ఉంటారు. ఒక్కొక్కసారి అతిమూత్రము అనేది స్టార్ట్ అవుతుంది, ఒక్కోసారి మూత్రం లీకేజ్ అనేది స్టార్ట్ అవుతుంది. కొద్దిమందిలో మూత్రం అనేది కంప్లీట్గా రాకుండా నిలిచిపోయి బ్లాక్ అయ్యే అవకాశం ఉంటుంది. స్ట్రక్చర్ ఆఫ్ యురెత్రాను ఎలా నిర్ధారిస్తారు? మూత్రనాళంలో స్ట్రక్చర్ ఉన్నది అని కనుక్కోవటానికి మనకు చాలా సింపుల్గా రిట్రోగ్రేడ్ యురెత్రోగ్రామ్ అని ఒక పరీక్ష, అంటే మూత్రనాళంలో ఒక చిన్న ట్యూబ్ పెట్టి మెడిసిన్ వేసి ఎక్స్రే తీస్తే మూత్రనాళం ఎక్కడ కుంచుకుపోయింది, ఎక్కడ నారో అయింది అనేది మనకు తెలుస్తుంది. ఎంత ఎక్స్టెంట్ నారో అయింది అనేది కూడా మనకు దీంట్లో తెలుస్తుంది. దాని ప్రకారం మనము ఫ్యూచర్లో ఎటువంటి ఆపరేషన్ చేయాలనేది డిసైడ్ చేసుకోవచ్చు. రెండోది యురెత్రల్ అల్ట్రాసౌండ్ అనేది కూడా ఈ మధ్య కాలంలోనే యూజ్ చేస్తున్నారు. ఈ అల్ట్రాసౌండ్ ద్వారా కూడా ఏ భాగంలో కుంచుకుపోయింది, ఆ వాల్ అనేది ఎంత మేర దెబ్బతిందనేది కూడా మనం తెలుసుకునే అవకాశం ఉంటుంది. సన్నగా మారిన మూత్రనాళానికి చికిత్సలేంటి? ట్రీట్మెంట్లో ఎండోస్కోపిక్ ఆపరేషన్స్ ఉన్నాయి, ఓపెన్ ఆపరేషన్స్ కూడా ఉన్నాయి. ఎండోస్కోపిక్ ఆపరేషన్స్లో ఎండోస్కోప్ అనేది లోపల పాస్ చేసిన తర్వాత కోల్డ్ నైఫ్ అనే దాంతో ఈ స్ట్రక్చర్ ఉన్న సెగ్మెంట్ని మనము కట్ చేసి ఓపెన్ చేసి తెరిచి ఆ మూత్రదారం ఓపెన్ చేస్తే కొద్ది మందిలో అది సెట్ అయ్యే అవకాశం ఉంది. ఇంకా రెండోది ఓపెన్ ఆపరేషన్లో చిన్న మాత్రమే సెగ్మెంట్ ఎఫెక్ట్ అయ్యింది అని అనిపిస్తే మనం ఆ చెడిపోయిన సెగ్మెంట్ 1-2 సెంటీమీటర్లు మనం కట్ చేసి తీసేసి ఈ బాగున్నటువంటి సెగ్మెంట్ రెండింటినీ దగ్గర తీసుకొచ్చి జాయిన్ చేయొచ్చు. లేదు ఎక్కువ మేర సెగ్మెంట్ ఇన్వాల్వ్ అయింది, మనం దాన్ని ఎక్స్చేంజ్ చేసి దాన్ని రీప్లేస్ చేయలేము అన్నప్పుడు మనము ఆర్టిఫిషియల్గా, అంటే ఇక్కడున్న మూత్రనాళాన్ని ఈ డిఫెక్ట్ ఉన్నదాన్ని రీకన్స్ట్రక్షన్ చేయటానికి మన నోట్లోని పూత బక్కల్ మ్యూకోజల్ గ్రాఫ్ట్ అంటారు, లేదా చెవి వెనకాల ఉన్నటువంటి చర్మం కానీ, లేదా పురుషాంగానికి ఉన్నటువంటి చర్మం కానీ, లేదా బీజాల సంచి అంటే స్క్రోటంకు ఉన్న చర్మం కానీ, ఇటువంటిది ఏదైనా తీసుకొని రీకన్స్ట్రక్షన్స్ అనేటివి చేయొచ్చు అన్నమాట. మూత్రనాళం చాలా ఎక్కువ మేర డ్యామేజ్ అయింది, చాలా పొడవు డ్యామేజ్ అయింది అంటే ఒక్కోసారి 2 స్టేజ్ ఆపరేషన్, ఒక స్టేజ్లో ఏమో మొత్తం మూత్రనాళాలని తెరిచి ఉంచేసి అది కొన్ని రోజులు హీల్ అవ్వటానికి మనం అవకాశం ఇచ్చి రెండో స్టేజ్లో దాని రీకన్స్ట్రక్షన్ అనేది చేస్తూ ఉంటాం. చికిత్స తర్వాత మూత్రనాళం మళ్ళీ సన్నబడుతుందా? ఎండోస్కోపిక్ ఆపరేషన్ తర్వాత చాలా సింపుల్ చిన్నని స్ట్రక్చర్ అయితే హీలింగ్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అదే డెన్స్ చాలా టైట్గా ఉన్నట్టు స్ట్రక్చరు, చాలా ఎక్కువ పొడవు ఉన్నటువంటి స్ట్రక్చర్లు ఎండోస్కోపిక్ విధానంలో హీలింగ్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ. అటువంటి వాటికి రిపీటెడ్గా మళ్ళీ ఏదో ఒకటువంటి ప్రొసీజర్ అవసరం పడుతూ ఉంటుంది. ఇంకా ఓపెన్ ఆపరేషన్ తర్వాత ఆల్మోస్ట్ 180 నుండి 90% మందికి రిలీఫ్ ఉంటుంది. ఒక 10-20%లో మళ్ళీ ఆ చెడిపోయినటువంటి మూత్రనాళం సెగ్మెంటు ఇంకొకసారి కుంచుకుపోయే అవకాశం ఉంటుంది. సో అటువంటి వారికి నెక్స్ట్ లెవెల్లో ట్రీట్మెంట్ మళ్ళీ అవసరం ఉంటుంది. మూత్రం సాఫీగా రాకపోవడానికి వెనుక అన్నిసార్లు ఇన్ఫెక్షన్లే కారణం కాకపోవచ్చు. మూత్రనాళం సన్నబడటం అనే సమస్య కూడా ఉండొచ్చు. ఈ పరిస్థితిని సకాలంలో గుర్తించి చికిత్స చేయాల్సి ఉంటుంది. కాబట్టి మూత్రం సాఫీగా రానప్పుడు వెంటనే డాక్టర్ని సంప్రదించి తగిన పరీక్షలు చేయించుకోవాలి. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఆంధ్ర హాస్పిటల్ సమర్పించే ఒక చిన్న చిట్కా మీకోసం. హై బీపీతో బాధపడుతున్నప్పుడు పుచ్చకాయ గింజల్ని, గసగసాల్ని వేరువేరుగా మెత్తగా పొడి చేయండి. ఇలా చేసిన తర్వాత 2 పొడులను కలిపి మిశ్రమంగా చేసి రోజు పరగడుపునే తీసుకోండి. రక్తపోటు చక్కగా అదుపులో ఉంటుంది.